హలో ఆల్, వెల్కమ్ టు ఖుషి టైల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేయడం ఎలాగా అనమాట. అంటే బ్యాచిలర్స్, బిగినర్స్, అలాగే ఫస్ట్ టైం కొత్తగా బిర్యానీ చేయడం నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ. మనం ఇక్కడ మ్యారినేట్కే టైం పడుతుంది అనమాట. మీద అంతా సింపుల్ టక్ 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 అయిపోతుంది. ఆయిల్ కానీ గీ కానీ 4 స్పూన్స్ వేసుకోండి కుక్కర్లో. స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కడీ మసాలా ఇవన్నీ ఒక పావు కేజీ బిర్యానీకి మెజర్మెంట్స్ అనమాట. అంటే పావు కేజీ బాస్మతి రైస్కి మెజర్మెంట్స్ ఇవన్నీ. మేము స్పైస్ చాలా తక్కువ తింటాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం తక్కువ తినడమే చాలా మంచిది. ఎక్కువ తిని వాళ్ళకి ప్రెషర్ చేయకూడదు అనమాట, హెల్త్ పాడవుతుంది. అందుకే మేము చాలా స్పైస్ తక్కువే తింటాం. మాకు తగ్గట్టు మెజర్మెంట్స్ ఇవి. మీరు ఎక్కువ స్పైస్ తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు వేసుకోవచ్చు. చూస్తున్నారా, మా కారానికి తగ్గట్టు ఒక ఆనియన్ పొడవుగా చీలికల్లా కట్ చేసుకున్నాను, 2 మిరపకాయలు, అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కలిపి ఉన్నదనమాట. ఇది ఒక గుప్పడి వచ్చేటట్టు వేసుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయేదాకా ఉంచి నియర్లీ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అనుకోండి పెరుగు యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ స్పైస్ అయితే మనకి బ్యాలెన్స్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది చూడండి. బిర్యానీ ఫస్ట్ మనం బియ్యం వేసే ముందు గ్రేవీలా రావడానికి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇవి 2 లెగ్ పీసెస్ వేసుకున్నాను నేను, 3 వేసుకున్నాను. ఇవి ఎలాగా మ్యారినేట్ చేశానంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం లెమన్, ఇవన్నీ వేసేసి నీట్గా మ్యారినేట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఇందాక చెప్పిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను సైడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే చికెన్ని మనం ఫాస్ట్గా కుక్ చేసుకోవాలంటే ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చి అనేది ఉండదన్నమాట. తర్వాత ఈ మసాలాలన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే కిచెన్ కింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది క్యాంటీన్లో మసాలా పౌడర్, అది మోస్ట్లీ వెజ్ కర్రీస్కి అలా వాడతారు. అది గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. మసాలాలు మాడిపోకూడదు. ఎప్పుడైతే మసాలా మాడిపోయిందో బిర్యానీ టేస్ట్ పాడైపోతుంది. మనకి ఇలా ఆయిల్ అలా బయటకు ఊజైనట్టు ఉన్నప్పుడు వాటర్ వేసుకుంటాం. ఇక్కడ టిప్ ఏంటంటే మనం ఫస్టే బాస్మతి రైస్ నానబెట్టుకున్నామంటే చిమిడిపోద్ది. ఎప్పుడైతే మనం ఇట్లా చికెన్ ఇదంతా యాడ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఇది పావు కేజీ కాబట్టి ఒక పెద్ద గ్లాస్ సైడ్ నానబెట్టుకొని దానికి గ్లాసుకి గ్లాసు పావు, అంటే ఒక గ్లాసు పావు గ్లాస్ అనమాట. ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్ రావాలంటే ఇదే మెజర్మెంట్. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, ఏంటంటే 1.5 గ్లాస్ వాడాను చికెన్ పీసులు ఉన్నాయి కదా అని చెప్పి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం పీసెస్ వేసి కుక్ చేయడం అనమాట. అట్లా నాకేం పాడవలేదు, బాగానే వచ్చింది. ఆ తర్వాత పైన గార్నిష్ కోసం ఇలాగా మిగిలిపోయిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవి జల్లేసాను అనమాట. ఆ తర్వాత విజిల్ పెట్టేశాను, 2 విజిల్స్ రానిచ్చాను. మీరు కావాలంటే చికెన్ ముందే ఒక విజిల్ పెట్టుకోవచ్చు, తర్వాత ఓన్లీ 2 విజిల్సే రావాలి. ఆ వాటర్కి ఆ రైస్కి అలాగే రావాలి. ఒకసారి కుక్ చేసి చూడండి. ఏంటి అమ్మాయి తప్పు మెజర్మెంట్ చెప్తుందని మీరు అనుకోవచ్చు. ఒకసారి కుక్ చేసి చూడండి, చాలా పొడిలాడుతూ వస్తుంది. ఎప్పుడైనా ప్రెషర్ పోయిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేయండి. ముందే విజిల్ ఎత్తేసి అలా ఓపెన్ చేశారంటే కొంచెం ముద్దగా అనిపిస్తుంది, తర్వాత బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత మేము ఆ రోజు చేసుకున్న డిఫరెంట్ డిషెస్తో, డిఫరెంట్ రెసిపీస్తో మా ప్లాటర్ సర్దేశాను. ఇవాళకి అయితే ఇంతే, బిర్యానీ నేర్పించానని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. ఇవాళకైతే ఇంతే. ఇవి మా డిషెస్ ఇందాక చెప్పినట్టు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ ఖుషి టైల్స్.